మగధీరాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేదు. చాలా ప్రయత్నాలు చేశాడు కానీ ఏవీ ప్రయోజనం కలిగించలేదు. అందులోనూ 2 చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయి అతని ఇమేజ్ ని డ్యామేజ్ చేశాయి. దీంతో చరణ్ కాస్త గ్యాప్ తీసుకొని తని ఒరువన్ సబ్జెక్ట్ ని ఎంచుకున్నాడు. ఈసారి ఎలాగైనా హిట్ సాధించాలన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాడు. ఈ మూవీతో మగధీరాని బీట్ చేసి తన రేంజ్ ని పెంచుకోవాలని అంటున్నాడు. మరి ఆ లక్ష్యాన్ని సాధిస్తాడా లేదా అన్నది చూడాలి. ఇక రెండో లక్ష్యం యుఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద 1 మిలియన్ మార్క్ క్రాస్ చేయడం. చరణ్ సినిమాలు తెలుగు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి, కానీ యుఎస్ లో మాత్రం చతికిల పడిపోయాయి. అప్పట్లో మగధీర $650 రికార్డు సృష్టించింది. ఆ రోజుల్లో అంత రావడం విశేషం. కాలక్రమంలో అక్కడ తెలుగు సినిమాల మార్కెట్ పెరుగుతూ వస్తుండడం, ఇతర హీరోలు సునాయాసంగా 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేయడం జరిగిపోతుంది. కానీ చరణ్ మాత్రం ఇంకా $1 మిలియన్ క్లబ్ లో చేరలేదు. రొటీన్ స్టోరీల వల్లే అది సాధ్యం కాలేదని తెలుసుకున్న చరణ్ ఈసారి ధృవతో తన మార్కెట్ పెంచుకోవాలని అనుకుంటున్నాడు. యుఎస్ ఆడియన్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలంటే ఇష్టపడతారు కాబట్టి ధృవ ఆ మార్క్ ని టచ్ చేస్తుందని నమ్మకంగా ఉన్నాడు. మరి ఈ రెండో టార్గెట్ ని చెర్రీ అందుకుంటాడా లేదా వెయిట్ చేయాలి. ఈ సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకొస్తుంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.